సువార్త అనేది, ఈ ప్రభు గురించిన ఈ వింటున్న ఈ మాటలు ఏదైతే ఉన్నాయో ఈ మాటలు మనకు రక్షణ కలుగు చేస్తుంది. మారు మనసు లేని వారికి మారు మనసును కలుగు చేస్తుంది. త్రాగుబోతులకు, తిరిగిబోతులకు, వ్యభిచారులకు, నరహంతులకు, మోసగాళ్ళకి కూడా ఈ మాటలు రక్షణ కలుగు చేస్తుంది. అందుకే ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఐఎమ్ నాట్ అషేమ్డ్ టు షేర్ ద గాస్పెల్. నేను సువార్త ప్రకటించుటకు సిగ్గుపడువాడును కాను. ఎందుకనంటే సువార్తలో సిగ్గుపడేది ఏమీ లేదు. మనం ఆరాధన చేస్తున్న ప్రభులో సిగ్గుపడవలసిన అవసరం లేదు. మనం ఆరాధన చేస్తున్న ప్రభు సిగ్గుమాలిన పనులేమీ చేయలేదు. ఒకవేళ బహుశా అలాంటి ఆ మాటకు వస్తే బహుశా ప్రభుని అంగీకరించిన మనము ఒకవేళ అలాంటి పనులు చేయొచ్చేమో, కానీ మనం ఆరాధన చేస్తున్న దేవుడు మాత్రం అలాంటి లక్షణాలు లేనివాడు. అందుకే ఆయన గురించి నేను చెప్పడానికి నేను సిగ్గుపడువాడును కాను. పలానావాడు నా తండ్రి అని చెప్పుకోవడానికి కొంతమంది పిల్లలు సిగ్గుపడొచ్చేమో, ఎందుకంటే వారికి ఉన్న క్యారెక్టర్ని బట్టి. పలానా వాళ్ళు తల్లండి అని చెప్పుకోవడానికి ఒకవేళ పిల్లలు సిగ్గుపడొచ్చేమో వారికి ఉన్న బుద్ధిని బట్టి. ఈరోజు మనము మన తండ్రిని బట్టి ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుపడవలసిన అవసరత లేదు. ఎందుకని? ఆయన న్యాయవంతుడు. ఎందుకని? ఆయన ఈ లోకానికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకని? ఆయన మనందరి సమస్య నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు.